నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే నుంచి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా గత వీడియోలో చూసాం. ఈ వీడియోలో మనం ఈ ల్యాండ్ హోల్డింగ్స్ గురించి చూద్దాం. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే ఒక రైతు చేతిలో సగటున ఉన్నటువంటి వ్యవసాయం చేయడానికి ఉపయోగించేటటువంటి భూ పరిమాణం, వీటిని మనం కమతాలు అంటాం, భూ కమతాలు అంటాం. ఈ భూ కమతాలు అనేవి ఒక్కొక్క రైతు చేతిలో ఎంత ఉన్నాయి సగటున, అదేవిధంగా మొత్తంగా ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఆ ఉన్నటువంటి కమతాలు యొక్క పరిమాణం, మొత్తం పరిమాణం ఎంత అనేటటువంటి అంశాలు అనేవి మనకి వీటికి సంబంధించిన సెన్సెస్ లెక్కలు అనేవి 1970-71 నుంచి వీటికి సంబంధించినటువంటి ఈ సెన్సస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అంటే లెక్కలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. వీటిని క్విన్కీనియల్ సెన్సెస్ అంటారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి లెక్కలు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ లెక్కలు అనేవి, ఈ కమతాల పరిమాణానికి సంబంధించిన లెక్కలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి లేటెస్ట్ డేటాగా ఏది అవైలబిలిటీ ఉందంటే 21-22కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అనేవి, అంటే పూర్తి స్థాయిలో మనకి ఈ డేటా అనేది కాదు. ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అనేవి 21-22కి సంబంధించి ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేది మనకి ఉన్నది. ఈ సగటు కమత పరిమాణం అనేది 21-22లో తగ్గడం అనేది జరిగింది. ఎంత అంట 0.86 హెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సగటు కమతాల పరిమాణం, కమత పరిమాణం అనేది 21-22లో ఎంత అంటే 0.86 హెక్టార్స్. ఇది గతంలో మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కదా. సో 21-22 అంటే దానికంటే ముందు ఉండే 5 సంవత్సరాలు ఇది 15-16. ఈ 2015-16 నాటికి ఈ సగటు కమత పరిమాణం 0.94 హెక్టార్లు అనేది ఉండి 21-22కి వచ్చేటప్పటికి ఇది 0.86 హెక్టార్లకి తగ్గడం అనేది జరిగింది. ఈ విధంగా కమత పరిమాణం అనేది తగ్గింది. అయితే నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అంటే కమతాల పరిమాణం, అంటే రైతుల వద్ద, అంటే వ్యవసాయం చేయడానికి, పంట పండించడానికి ఉపయోగించేటటువంటి ఈ కమతాలు అనేవి, వాటి యొక్క నెంబర్స్ అనేవి పెరిగాయి. అంటే రైతులు వద్ద ఉండేటటువంటి కమతాలు అనేవి పెరిగాయి. కమత పరిమాణం, సగటు పరిమాణం తగ్గింది, కమతాలు మాత్రం పెరిగాయి. ఈ కమతాలు అనేవి మనకి 2015-16లో 85.24 లక్షల కమతాలు అనేవి ఉంటే 21-22కి వచ్చేటప్పటికి ఈ కమతాలు అనేవి 96.9 లక్షలకి పెరగడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సగటు కమతాల పరిమాణం ఎంత అంటే 2021-22 నాటికి సగటు కమతాల పరిమాణం ఎంత అంటే 0.86 హెక్టార్స్. 2015-16లో ఎంత అంటే 0.94 హెక్టార్లు. అయితే కమతాల సంఖ్య అనేది 2015-16లో ఎంతంటే 85.24 లక్షల కమతాలు ఉన్నాయి. అదే 2021-22లో అయితే 96.9 లక్షల కమతాలు అనేవి అందుబాటులో ఉండడం అనేది జరిగింది. వీటికి సంబంధించి మీకు ఈ ఎనక్సరీస్ కూడా చూడాలని చెప్పాను. సో అందుకోసమనే ఈ ఎనక్సరీస్ కూడా ఇక్కడే తీసుకొని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ఎనక్సరీస్ కానీ మనం చూసుకున్నట్టుగైతే మనం కమతాలని ప్రధానంగా 5 రకాలుగా చెప్తాం. అది ఒకటి మార్జినల్ కమతాలు, అంటే మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ అంటాం. అంటే ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, చిన్న మధ్యతరహా కమతాలు, మీడియం మధ్యతరహా కమతాలు, లార్జ్ కమతాలు అని చెప్తాం. సో వీటిని ఎలా డిసైడ్ చేస్తారంటే ఈ కమతాల యొక్క పరిమాణం ఆధారంగా, ఇప్పుడు ఉపాంత కమతాలు ఉన్నాయి, దీన్ని 1 హెక్టార్ కంటే తక్కువ ఉన్నటువంటి, 1 హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగి ఉంటే దాన్ని ఉపాంత కమతంగా చెబుతాము. అదేవిధంగా ఈ స్మాల్ ఉందిగా, చిన్న కమతాలని 1 నుంచి 2 హెక్టార్ల వరకు భూమి ఉన్నటువంటి దానిని చిన్న కమతాలుగా చెప్తాం. ఈ సెమీ మీడియం అని ఉంది కదా, చిన్న మధ్య తరహా, దీనిని 2 నుంచి 4 హెక్టార్ల భూమిని
చిన్న మధ్య తరహా కమతాలుగా చెప్తాం. మధ్య తరహా కమతాలని 2 నుండి 10 అంటే 10 లోపు 2 నుండి 10 హెక్టార్ల లోపు ఉండేటటువంటి భూమిని మనం మీడియం మధ్య తరహా కమతాలుగా చెప్తాం. లార్జ్ కమతాలంటే 10 నుండి అబోవ్ 10 లేదా అబోవ్ ఉంటే దీనిని 10 లేదా 10 కంటే ఎక్కువ ఉండేటటువంటి భూ పరిమాణాన్ని మనం పెద్ద కమతాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ 5 రకాలైనటువంటి కమతాలు అనేవి ఉన్నాయి కదా. సో ఈ కమతాలు అనేవి వివిధ సంవత్సరాల్లో ఎంతెంత ఉన్నాయి అనేది మనకి ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, మార్జినల్ కమతాలు, ఈ ఉపాంత కమతాలు అనేవి 2015-16 సంవత్సరంకు వచ్చేటప్పటికి టోటల్గా 59.04 లక్షల కమతాలు అనేవి ఉన్నాయి. 59.04 లక్షల కమతాలు అనేవి మార్జినల్ కమతాలు అనేవి ఉన్నాయి. టోటల్గా అయితే ఎంత ఉన్నాయి? 85.24 లక్షల కమతాలలో ఈ మార్జినల్ ఉపాంత కమతాలే మనకి ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదే 2021-22కు వచ్చేటప్పుడు కూడా 69.92 లక్షల కమతాలు అనేవి ఉపాంత కమతాలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఏమున్నాయి? స్మాల్ కమతాలు, చిన్న కమతాలేమో మనకి 2021-22లో 17.91 లక్షల కమతాలనే ఉన్నాయి. అదేవిధంగా సెమీ మీడియం ఏమో 7.3 లక్షల కమతాలనే ఉన్నాయి. మీడియం ఏమో 1.63 లక్షల కమతాలనే ఉన్నాయి. లార్జు పెద్ద కమతాలేమో 0.14 లక్షలు అనేవి ఉన్నాయి. టోటల్గా 21-22లో ఈ కమతాలు అనేవి అన్ని రకాల కమతాలు కలిపి 96.9 లక్షల కమతాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ కమతాల్ని మనం చూసుకున్నట్టుగైతే ఈ కమతాలు అనేవి టోటల్ని ఈ కమతాలని మనం ఈ 96.9 లక్షల కమతాలను దీన్ని 100%గా తీసుకున్నట్టుగైతే ఈ 100%లో మనకి మార్జినల్ కమతాలు అనేవి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేది కానీ చూడండి. 72.16% మార్జినల్ కమతాలు, మనకి ఉపాంత కమతాలే ఏ విధంగా చూసుకున్నా అన్ని కమతాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి కమతాలు ఏవి? మనకి ఉపాంత కమతాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే 1 హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగి ఉండేటువంటి కమతాలే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా ఈ డేటా అంతా కూడా దీనికి సంబంధించింది. సో మీరు దీన్ని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏరియా ఆపరేటెడ్ అని ఉంది కదా. సో ఏరియా ఆపరేటెడ్ అంటే ఈ ఉన్నటువంటి ఈ 96.9 లక్షల కమతాలు ఉన్నాయి కదా, వాటిలో పంటని పండించేటటువంటి కమతాలు ఎన్ని ఉన్నాయంటే 21-22కు వచ్చేటప్పటికి 83.18 లక్షల కమతాలు అనేవి మనకి ఆపరేటెడ్లో ఉన్నాయి. అంటే పంటలు అనేవి పండిస్తున్నాయి. మిగతా వాటిలో కమతాలు అయితే కలిగి ఉన్నారు, కాకపోతే పంటలు అనేవి పండించకుండా కొంత రెస్ట్ అనేది ఉంది. ఇది మనకి దీన్ని మన పర్సంటేజ్లో మళ్ళీ చెప్పాడు ఇక్కడ. ఇది అంటే ఈ ఆపరేటెడ్ ఏరియా అనేది ఎంత పర్సంటేజ్లో ఉందని చెప్పాడు. చూడండి, ఇక్కడ యావరేజ్ సైజు టోటల్గా మనకి ఈ యావరేజ్ సైజు కానీ మనం చూసుకున్నట్టుగైతే యావరేజ్ సైజు చూడండి, టోటల్గా సగటు కమతాలు, మన యావరేజ్ సైజ్ అంటే సగటు కమతాలు మొత్తం అన్ని రకాలుగా చూసుకున్నట్టుగైతే 21-22కు వచ్చేటప్పుడు సగటు కమతాలు అనేవి మనకి 0.86 హెక్టార్లు అనేవి ఉంటే, లక్షల హెక్టార్లు అనేవి ఉంటే, అందులో మార్జినల్ కమతాలు ఏమో 0.38 లక్షల హెక్టార్లు, అదేవిధంగా 0.38 హెక్టార్స్ అనేవి ఉన్నాయి మార్జినల్ కమతాలు. అదేవిధంగా స్మాల్ ఏమో 1.41, అదేవిధంగా సెమీ మీడియం ఏమో 2.6, అదేవిధంగా మీడియం ఏమో 5.7, లార్జ్ ఏమో 20.93. ఈ విధంగా మనకి యావరేజ్ సైజ్ అనేది ఈ విధంగా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టుగైతే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డేటా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం తెలంగాణ ఎకానమీ పేపర్ చూసాక డేటా నుంచి కూడా చాలా పేపర్ బిట్స్ అనేవి వచ్చాయి. సో డేటా అనేది వీలైనంత వరకు మనకి ఎంత వీలైతే అంత ఖచ్చితంగా గుర్తు అనేది పెట్టుకోవాలి. సో ఇది మీకు ఈ టేబుల్ అనేది అర్థమైంది అనుకుంటా. చూడండి, మార్జినల్ కమతాలు అనేవి మొత్తం ఏ విధంగా ఉన్నాయనేది మనకి ఈ లైన్లో చూపించడం అనేది జరిగింది. ఉపాంత కమతాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ఏ సంవత్సరాల్లో ఎంతెంత ఉన్నాయి అనేది మనకి ఇచ్చాడు. సో ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు మీరుగా చదువుకుంటే మంచిది. అయితే ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సిందంటే టోటల్
టోటల్ కమతాలు ఎక్కువ ఏవి ఉన్నాయి తక్కువ ఏవి ఉన్నాయని మనం చూసుకున్నాడు. చూడండి 21, 22కి వచ్చేటప్పటికి 96.9 లక్షల కమతాలనే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఏమున్నాయి మనకి మార్జినల్ ఉపాంత కమతాలనే ఉన్నాయి. తక్కువ ఏమున్నాయి లార్జ్ పెద్ద కమతాలనే ఉన్నాయి. అలాగే సగటు కమతాల పరిమాణం కానీ చూసుకున్నట్టుగైతే మనకి తక్కువ ఏది ఉంది మార్జినల్ కమతాలనే ఉన్నాయి. సో ఎక్కువ ఏది ఉంది లార్జ్ అనేది ఉంది. సో ఇలా తక్కువ ఏది ఉంది ఎక్కువ ఏది ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ టేబుల్ కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ కమతాల పరిమాణం అనేది ఏ జిల్లాలో ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ఉంది, ఇటువంటివన్నీ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇది మీకు ఫుల్ స్క్రీన్ ఖచ్చితంగా మీరు పెట్టుకొని చూడాల్సిందే. సో వీలైనంత వరకు కూడా చూడండి ఫుల్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ ఏరియా బై సైజ్ క్లాస్ 21, 22 ప్రొవిజనల్. అంటే 21, 22 ప్రొవిజనల్ అంచనాల ప్రకారం ఈ జిల్లాల వైజ్గా ఈ కమతాల పరిమాణం అనేది ఎంతెంత ఉంది అనేది మనకి ఇచ్చాడు. ఒక్కదాన్ని చెప్తాను, మిగతా వాటిది మీరు చూసుకోండి. ఆ తర్వాత ఏ కమతాలు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయని చెప్తా. అది కూడా ఖచ్చితంగా మీరు రఫ్గా రాసుకోండి. చూడండి మొదటగా మా శ్రీకాకుళం జిల్లా చూడండి మనకి మార్జినల్ కమతాలు చిన్న కమతాలు, అదేవిధంగా చిన్న మధ్య తరహా, అదేవిధంగా మధ్య తరహా కమతాలు, పెద్ద కమతాలు అన్ని గ్రూపులు కలిపి ఎంత ఉన్నది, యావరేజ్గా ఎంత ఉంది, యావరేజ్గా ఎంత ఉందనేది ఇచ్చాడు. చూడండి మొదటిగా మా శ్రీకాకుళం చూద్దాం. మా శ్రీకాకుళంలో ఉపాంత కమతాలు అనేవి ఎంత ఉన్నాయి, ఎన్ని ఉపాంత కమతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇదొక కమతం, ఇదొక కమతం, ఇదొక కమతం, ఇదొక కమతం, ఇదొక కమతం, ఇదొక కమతం, ఇదొక కమతం చెప్పు. సో వీటిని ఇలా చెప్తా 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 కమతాలనే ఉన్నాయి. వీటిని మనం ఈ నెంబర్స్గా చెప్తాం. ఈ కమతాలన్నిటి యొక్క పరిమాణం ఉంది చూడు, ఈ ఏరియా మొత్తం ఉంది కదా, దీనిని ఏరియాగా చెప్తాం. సో ఈ విధంగా మనం నెంబర్స్ని ఈ విధంగా లెక్క పెడతాం, ఏరియాని ఈ విధంగా లెక్క పెడతాం. సో ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్టయితే మార్జినల్ కమతాలు అనేవి ఎంత ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో మార్జినల్ కమతాలు అనేవి ఎంత ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి మార్జినల్ కమతాలు అనేవి శ్రీకాకుళం జిల్లాలో 2021, 22 యొక్క ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఉపాంత కమతాలు అనేవి 6.21 లక్షల కమతాలు అనేవి ఉన్నాయి. ఈ 6.21 లక్షల ఉపాంత కమతాల యొక్క ఏరియా వైశాల్యం మన పరిమాణం ఎంత అనేది చూసుకున్నట్టయితే 1.69 లక్షల హెక్టార్లు అనేది ఉంది. అదేవిధంగా చిన్న కమతాలు అనేవి 0.48 లక్షల చిన్న కమతాలు అనేవి ఉంటే ఆ చిన్న కమతాల యొక్క ఏరియా పరిమాణం 0.65 లక్షల హెక్టార్లు. అదేవిధంగా సెమీ మీడియం చిన్న మధ్య తరహా యొక్క కమతాల యొక్క సంఖ్య ఎంత అంటే 0.11 లక్షల పరిమాణంలో ఉన్నాయి, లక్షల నెంబర్లో సంఖ్యలో ఉన్నాయి. ఆ సెమీ మీడియం యొక్క ఉన్నటువంటి 0.11 లక్షల సెమీ మీడియం ల్యాండ్ హోల్డింగ్స్ యొక్క పరిమాణం కానీ మనం చూసుకున్నట్టుగా ఏరియా ఎంత ఉందంటే 0.29 లక్షల హెక్టార్లు అనేది ఉంది. అదేవిధంగా మీడియం కానీ మనం చూసుకున్న మధ్య తరహా అనేది 0.03 లక్షల మీడియం హోల్డింగ్స్ ఉంటే ఏరియా ఏమో 0.15 లక్షల హెక్టార్లు అనేది ఉంది. అదేవిధంగా పెద్ద కమతాలేమో ఆల్మోస్ట్ 0 అండి మా శ్రీకాకుళంలో, ఎందుకంటే మీ అందరం మంచోళ్ళం కదా అందుకు. సో ఏరియా మాత్రం 0.04 అనేది ఉంది. అంటే ఇది జస్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేవి కాదు, కొంత రౌండ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ లేకపోయినా ఇది ఎందుకు వచ్చింది 0.04 ఎక్కడ వచ్చిందని మీరు ఆశ్చర్యపోవద్దు. ఈ విధంగా అన్ని గ్రూపులు పరంగా అంటే మార్జినల్, స్మాలు, సెమీ మీడియం, మీడియం, లార్జ్ ఇవన్నీ కలిపి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని కమతాలు ఉన్నాయంట 6.83 లక్షల కమతాలు అనేవి ఉన్నాయి. ఈ 6.83 లక్షల కమతాల యొక్క ఏరియా పరిమాణం అనేది ఎంత ఉందంటే 2.81 లక్షల హెక్టార్లు అనేది ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో సగటు కమత పరిమాణం ఈ అన్ని కమతాలు కలిపి ఉన్నటువంటి కమతాల సంఖ్య ప్లస్ కమత ఏరియా బై చేస్తే మనకి సగటు కమతాలని వస్తాయి. ఈ సగటు కమతాలని శ్రీకాకుళం జిల్లాలో 0.41
హెక్టార్లు. 0.41 హెక్టార్లు. సో మిగతా జిల్లాలన్నింటిని కూడా మీరు ఈ విధంగా మనం చూసుకొని చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇది కాదు మనకు కావాల్సింది, ఎక్కువ ఏది ఉంది తక్కువ ఏది ఉంది. సో ఏ కమతాలు అనేవి ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నాయి తక్కువ ఏ జిల్లాలో ఉన్నాయి అనేది మనకి కావాలి. అది కావాల్సింది. అయితే చూడండి, నేను ఇప్పుడు చెప్పేది మాత్రం ఖచ్చితంగా రాసుకోండి, ఎందుకంటే ఇదే మీకు ఉపయోగపడుతుంది. చూడండి, మార్జినల్ చూద్దాం. ఈ మార్జినల్ కమతాలు అనేవి ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి ఏ జిల్లాలో తక్కువ ఉన్నాయి అనేది కానీ మనం చూసుకున్నట్టు ఇది ఉపాంత కమతాలని. శ్రీకాకుళం చూడండి 6.21 ఉన్నది, దానికంటే ఎక్కువ ఇంకెక్కడ ఉంది అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే సో ఇంకెక్కడ లేదు. అంటే ఉపాంత కమతాలు అనేవి అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే శ్రీకాకుళం జిల్లా. ఉపాంత కమతాలు అనేవి అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే శ్రీకాకుళం జిల్లా. ఈ ఉపాంత కమతాలు ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఎన్ని ఉన్నాయి? 6.21 లక్షల ఉపాంత కమతాలని ఉన్నాయి. సో ఉపాంత కమతాల యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లా ఏది, ఇది కూడా మనం చూసుకోవాలి. సో ఈ ఉపాంత పరిమాణం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి, శ్రీకాకుళం జిల్లాలో ఎంత ఉంది? 1.69 లక్షల హెక్టార్లు అనేది ఉంది. సో మిగతా జిల్లాలు కూడా మనం చూస్తే 1.69 కంటే ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నాయా? సో ఇంకే జిల్లాలు కూడా లేవండి. 1.69 కంటే ఎక్కువ ఏ జిల్లాలో కూడా. సో ఇది బెస్ట్ బిట్. చూడండి, మార్జినల్ ఉపాంత కమతాలు అనేవి శ్రీకాకుళం జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఆ ఏరియా కూడా ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. ఇక తక్కువ పరంగా కూడా మనం చూడాలి. సో తక్కువ అనేది మీరు ఆటోమేటిక్గా చూసుకుంటే దీన్ని బట్టి, ఎందుకంటే నాకు ఇక్కడ సోర్సెస్ అనేవి మనకి ఎలా అనేది చేయట్లేదు. నేను ఉపయోగించే సోర్సెస్లో మీకు చిన్న అక్షరాలు ఏమి కనబడతాయి కాబట్టి సో అందుకోసమనే పెద్ద ఎక్కువ ఏది ఉన్నదని చెప్తాను, చిన్నది మీరు చూసుకోండి. ఆటోమేటిక్గా నాకు తెలిసి విశాఖపట్నం ఉండొచ్చు. సో నెక్స్ట్ది మనకి స్మాల్. ఈ స్మాల్ చిన్న కమతాలు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టుగైతే చిన్న కమతాలు అనేవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? చూడండి, 1.68 ఉంది ఇక్కడ అనంతపురం. చూడండి, అనంతపురంలో 1.68 ఉన్నది. అంటే చిన్న కమతాలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే అనంతపురం. ఎన్ని కమతాలు ఉన్నాయంట చిన్న కమతాలు? 1.68 లక్షల కమతాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో చిన్న కమతాలు ఎక్కువగా ఉన్నది అనంతపురం, అదేవిధంగా ఉపాంత కమతాలు ఎక్కువగా ఉన్నది శ్రీకాకుళం. సో అలాగే ఏరియా కూడా ఎక్కువగా చిన్న కమతాల ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదనేది కూడా మనం చూడాలి. చిన్న కమతాల పరంగా ఎక్కువ ఏరియా ఉన్న జిల్లా అది కూడా అనంతపురం. ఇది ఇంకా మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, అనంతపురమే చిన్న కమతాలు ఎక్కువగా ఉన్నది ఏ జిల్లా అంటే అనంతపురం. 1.68 లక్షల చిన్న కమతాలు ఉన్నాయి. ఏరియా ఏమో 2.46 లక్షల హెక్టార్లు అనేది ఉంది. ఉపాంత కమతాలు ఏమో శ్రీకాకుళం, అదేవిధంగా చిన్న కమతాలు ఏమో అనంతపురం ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ఉన్నది మీరు చూసుకోండి, నేను చెప్పట్లేదు. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టుగైతే సెమీ మీడియం. ఈ సెమీ మీడియం అనేది ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదనేది మనం చూడాలి. సెమీ మీడియం, ఈ సెమీ మీడియం కమతాలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదనేది మనం చూసుకున్నట్టుగైతే చూడండి, ఇది 1.03. ఇది కూడా అనంతపురం. చూడండి, 1.03. అంటే చిన్న మధ్య తరహా కమతాలు అనేవి ఎక్కువగా ఉన్నది ఏంటంటే 1.03 లక్షల చిన్న మధ్య తరహా కమతాలు అనేవి అనంతపురం జిల్లాలో ఉన్నాయి. చూడండి, చిన్న కమతాలు ఎక్కువగా ఉన్నది అనంతపురమే, చిన్న కమతాల ఏరియా ఎక్కువగా ఉన్నది అనంతపురమే, చిన్న మధ్య తరహా కమతాలు ఎక్కువగా ఉన్నది అనంతపురమే. సో చిన్న మధ్య తరహా కమతాల యొక్క ఏరియా అనేది ఎక్కువగా ఉన్నది ఏ జిల్లా అనేది చూసుకున్నట్టుగైతే అది కూడా మ్యాక్సిమం అనంతపురం ఉంటుంది. చూడండి, అది కూడా అనంతపురం. చూడండి, 2.59 లక్షల హెక్టార్లను. చూడండి, చిన్న కమతాలు ఏమో ఎక్కువగా ఉన్నది అనంతపురం, 1.68 లక్షల చిన్న కమతాలు ఉన్నాయి. పరిమాణం కూడా 2.46 లక్షల హెక్టార్లతో కలిగి ఉంది అత్యధికంగా. అదేవిధంగా
చిన్న మధ్య తరహా కమతాలు ఎక్కువగా కలిగి ఉన్నది కూడా అనంతపురం 1.03 లక్షల కమతాలు అనేవి ఉన్నాయి. ఈ 2.59 లక్షల హెక్టార్లు అనేది చిన్న మధ్య తరహా కమతాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ది మధ్య తరహా కమతాలు. ఈ మధ్య తరహా కమతాలు అనేవి మీడియం కమతాలు అనేవి ఉన్నాయి కదా. సో మీడియం ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ మధ్య తరహా కమతాలు అనేవి 1.0.12 13 16 19 చూడండి. ఇది కూడా అనంతపురం. చూడండి 0.19 మధ్య తరహా కమతాలు అనేవి ఎక్కువగా కలిగి ఉన్నటువంటి జిల్లా ఏదంటే మనకి 0.19 లక్షల కమతాలు అనేవి మధ్య తరహా కమతాలు అనేవి అనంతపురం జిల్లా. అనంతపురమే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చిన్న కమతాలు ఎక్కువగా కలిగి ఉన్నది అనంతపురం. అదేవిధంగా చిన్న మధ్య తరహా కమతాలు ఎక్కువగా కలిగి ఉన్న ఏరియా ఎక్కువ కలిగి ఉన్నది అనంతపురమే. అలాగే చిన్న మధ్య తరహా కమతాలు ఇది కూడా సేమ్ మధ్య తరహా కమతాలు ఎక్కువగా కలిగి ఉన్నది. మధ్య తరహా కమతాల యొక్క పరిమాణం వైశాల్యం ఎక్కువగా కలిగి ఉన్నది కూడా అనంతపురం. మూడాటిలో అనంతపురం టాప్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ది పెద్ద కమతాలు. ఈ లార్జ్ కమతాలు అనేవి ఎక్కువగా కలిగి ఉన్నటువంటి జిల్లా ఏదనేది మనం చూసుకున్నట్టుకైతే ఇది కూడా అనంతపురం. సో పరిమాణం కూడా పెద్ద కమతాలు కూడా అనంతపురం. చూడండి పెద్ద కమతాలు కూడా మనకి అనంతపురం 0.02 0.03 లక్షలు. ఈ విధంగా చూడండి పెద్ద కమతాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి జిల్లా అనంతపురం. అదేవిధంగా చిన్న కమతాలు ఎక్కువగా కలిగి ఉన్న జిల్లా కూడా అనంతపురమే. మధ్య తరహా కమతాలు ఎక్కువగా కలిగి ఉన్న జిల్లా కూడా అనంతపురమే. చిన్న మధ్య తరహా కమతాలు ఎక్కువగా కలిగి ఉన్నటువంటి జిల్లా కూడా అనంతపురమే. అంటే ఎక్కువగా కలిగి ఉన్నది, తక్కువగా ఉన్నవి నేను చెప్పట్లేదు, మీరు ఒకసారి చూసుకోండి. ఇది మాత్రం రాసుకోండి వీలైనంత వరకు కూడా. సో నెక్స్ట్ ఇవి ఇచ్చాడు ఆల్ గ్రూప్స్, అన్ని రకాల కమతాలు కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కమతాలు కలిగినటువంటి జిల్లా ఏదనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే చూడండి శ్రీకాకుళం అయితే 6.83 ఉన్నాయి. శ్రీకాకుళం 6.83 ఉన్నాయి. వాటికంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? సో ఎక్కువగా కమతాలు కలిగినది అయితే శ్రీకాకుళం అండి. అత్యధికంగా అన్ని గ్రూపులు కలిపి ఎక్కువ కమతాలు కలిగింది అంటే 6.83 శ్రీకాకుళం అనేది అత్యధికంగా కమతాలు కలిగినటువంటి జిల్లా. సో అత్యధిక కమతాల పరిమాణం కలిగినటువంటి జిల్లా ఏదనేది మనం చూసుకున్నట్టుగైతే 2.87 అల్లూరి సీతారామరాజు, 3.88 4.81 6.15 7.41 ఇది కూడా అనంతపురం. చూడండి 7.41 చూడండి. ఇది అన్ని గ్రూపులు కలుపుకొని అంటే చిన్న మధ్య తరహా అదేవిధంగా ఉపాంత అదేవిధంగా పెద్ద కమతాలు అన్ని గ్రూపులు కలుపుకొని అత్యధికంగా కమతాలు ఎక్కువగా కలిగినటువంటి జిల్లా ఏదంటే శ్రీకాకుళం. ఈ కమతాల పరిమాణం పరంగా ఎక్కువ పరిమాణం కలిగినటువంటి జిల్లా ఏదంటే అనంతపురం. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి ఉపాంత కమతాలు ఎక్కువగా కలిగిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం. ఉపాంత కమతాల యొక్క పరిమాణం ఎక్కువగా కలిగిన జిల్లా ఏదంటే శ్రీకాకుళం. అలాగే చిన్న కమతాలు ఎక్కువగా కలిగిన జిల్లా ఏదంటే అనంతపురం. చిన్న కమతాల పరిమాణం ఎక్కువగా కలిగిన జిల్లా కూడా అనంతపురం. మధ్య తరహా కమతాలు ఎక్కువగా కలిగిన జిల్లా కూడా అనంతపురమే. అదేవిధంగా మధ్య తరహా జిల్లాలు పరిమాణం ఎక్కువగా కలిగి ఉన్నటువంటి జిల్లా కూడా అనంతపురమే. ఆల్ గ్రూప్స్ అన్ని రకాల కమతాలు కలుపుకొని ఎక్కువగా కమతాలు కలిగినటువంటి జిల్లా అయితే శ్రీకాకుళం. ఈ కమతాల పరిమాణం ఎక్కువగా కలిగి ఉన్నది అయితే అనంతపురం. ఇప్పుడు సగటు కమతాలు చూడండి, యావరేజ్ సైజ్ ఆఫ్ హోల్డింగ్స్. సగటు కమతాలు, ఈ సగటు కమతాలు ఎక్కువగా కలిగినటువంటి అన్ని రకాల కమతాలు కలుపుకొని సగటు కమతాలు ఎక్కువగా కలిగినటువంటి జిల్లా ఏదనేది మనం చూసుకున్నట్టుగైతే అది కూడా అనంతపురం. మన అదృష్టానికి అది కూడా అనంతపురం 1.62. అత్యధికంగా సగటు కమత పరిమాణం కలిగినటువంటి జిల్లా ఏదంటే అనంతపురం 1.62 హెక్టార్స్ అనేవి
కలిగి ఉండడం అనేది జరిగింది. ఇది ఈ టేబుల్లో ఇచ్చినటువంటి అంశాలు. నేను ఈ టేబుల్ మీరు ఏంటంటే నేను ఏదైతే చెప్పానో అది రాసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ ఏది ఉన్నదని చెప్పాను, సో మీరు తక్కువ ఏది ఉన్నదని మీరు చూసుకొని ఒకసారి రాసుకోండి. ఇది మనకి ఈ వీడియోలో మనం ఈ టేబుల్స్ అనేవి చెప్పాలి కాబట్టి అందుకే మనకి ఎక్కువ అయిపోయింది, లెంతీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.